తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న 105 నీటి సంఘాల ఆయకట్టు ఎలక్షన్లలో గెలుపొందిన అధ్యక్షులు ఉపాధ్యక్షులతో క్యాంపు కార్యాలయం నందు శాసనసభ్యులు పాసెం సునీల్ కుమార్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని మండలాలలో నీటి సంఘాల ఎలక్షన్లలో అందరికీ సముచిత స్థానం కల్పించామన్నారు. బీజేపీ వారికి జనసేన వారికి కూడా వారు అడిగిన చెరువులకు సభ్యులుగా వేశామన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారందరికీ ఇందులో అవకాశం కల్పించామన్నారు. ఇంకా మరికొందరున్నారని వారికి కూడా సొసైటీ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తర్వాత మళ్ళీ మనకి ఎలక్షన్లు వచ్చాయి. అంటే గతం ఎలక్షన్స్ లేవు, నామినేటెడ్ దానిపైన అందరూ కూడా ఎన్నికయ్యారు వాళ్ళు. కానీ మన గవర్నమెంట్ ప్రజాస్వామ్యానికి అడ్డుపడుతుంది కాబట్టి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు హైకోర్టులో ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టమని చెప్పి సూచన ఇచ్చిన కదప ఈ ఎలక్షన్స్ ని ఇక్కడ జరిపాం. ఈ జరిపిన దాంట్లో కూడా నేను అప్పుడే చెప్పా, ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి కష్టపడి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడ్డారో వాళ్ళకే ఇస్తామని చెప్పా. వాళ్ళకే ఇచ్చాం, 99 పాయింట్ ఇచ్చాం. కానీ ఎక్కడో కొన్ని దగ్గర మిస్ అయినాం. కాబట్టి ఆ రోడ్ని నెక్స్ట్ ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి కూడా ఈ సభ మూలంగా వాళ్ళకి ఉద్యోగం చేస్తున్నా. మీరు కూడా 2 years 2.5 years ఉంటారు. తర్వాత ఎవరైతే మీ గ్రామంలో మన తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఆశించారో వాళ్ళకి ఇచ్చేదాన్ని కూడా మీరు సందిగ్ధం కావాలని చెప్పి పార్టీ లీడర్స్ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా మన పార్టీ, వాళ్ళు కూడా ఖచ్చితంగా తీసుకుని బాధ్యత అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే వేదిక నాయకులను తెలియజేస్తున్నాను. అలాగే సొసైటీ సంబంధించినటువంటి పేర్లు కూడా మీరు పంపిస్తే ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే 5 సంవత్సరాలు కష్టపడి తెలుగుదేశం పార్టీ గెలుపునికి ఎవరైతే తోడ్పడతారో వాళ్ళ పేర్లే మీరు దయచేసి ఇవ్వండి. ఇప్పుడు లాగానే ఇవ్వండి. అట్లేకుండా మీరులో ఉండేవాళ్ళు లేదా మీ పనుల వాళ్ళు ఎవరు పెట్టద్దు. ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు కూడా సంతోషిస్తారు. దాంతోపాటు ఖచ్చితంగా బీజేపీ జనసేన వాళ్ళకు కూడా దాంట్లో కూడా కొన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు లాగానే మా నాయకులకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ఒక మాట చెప్తే అది బీజేపీకి ఇవ్వాలంటే ఓకే అన్నారు. ఎక్కడ కూడా అట్లా పడలా. ఈవని ఎక్కడ చెప్పడం మా నాయకులయ్యా, అది మా వాళ్ళకి నిజంగా చాలా సంతోషం. అలాగే జనసేనకి ఇవ్వాలన్నా కానీ ఎక్కడ కూడా అటు ఇటర్లా మా ప్రివిలేజ్ అటు ఇటర్లా మనం చదువుకున్నాడు. మీకంతా కూడా అంతా ఏకీకరంగా జరిగింది. అందరి నాయకుల్లో కూడా ఆనందం ఉంది. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇది చిన్న క్యాడర్ కాదు. మన వెనకాల ఎవరు కోటేశ్వర నాయకులు లేరు, తెలియపెట్టుకోండి. మనందరూ కూడా మధ్యరథోళ్ళం, పేదవాళ్ళం. ఈ 2 క్యాడర్లే. కోటేశ్వరుడు ఎవరు మనకి సాయం చేయకుండానే మీరందరూ కూడా ఈరోజు మీ గ్రామాల్లో నాయకులుగా కష్టపడి మీరందరూ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అలాగే మెంబర్స్ అయినారు. అంటే మీ బలం ఇది గుర్తుపెట్టుకోండి. అంటే అవసరం రాకపోయినా మనం పోటీ చేస్తాం. అర్థం చేసుకోండి. మీరు పోటీ సిద్ధమయ్యారు మన వాళ్ళు ఎక్కడ భయపడి అనుకుపోయేది లేదు. యాక్చువల్ ఎందుకు కూడా తెలుసు, మన ఓట్లు లేవు తెలుసు, మన ఓట్లు అక్కడ కూడా లేవు, అన్ని వాళ్ళ ఓట్లే. ఇప్పుడు ఎన్నికైనటువంటి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మన మెంబర్స్ అన్ని కూడా మీరు చేర్చుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది. ఎందుకంటే మళ్ళీ 2 సంవత్సరం ఎలక్షన్ వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మన మెంబర్స్ని చేర్చుకోండి. అలాగే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు మలుచుకున్నటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. దీనికంతా కూడా బాధ్యత గౌరవ పార్టీ అధ్యక్షులు తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఉదాహరణ ఏంటంటే కోర్టులో చాలా ఇబ్బందిగా ఉంటే మా జగన్మోహన్ అన్న, మా జలీలు, మా దశన్న ముగ్గురికి చెప్పా, అన్నా మీ ఇష్టం అన్నా మీరు దగ్గర చేయాలన్నా అంటే వాళ్ళ ముగ్గురు కూర్చొని ఎక్కడ ఇబ్బంది వచ్చినా పెద్ద దాంట్లో కూర్చొని సరిచేసి ఏకగ్రీవంగా చేసినందుకు వాళ్ళ ముగ్గురికి ప్రత్యేక